ఓం శాంతి. ఈరోజు హోలీ పండగ సందర్భంగా బాబాయి అవ్యక్త మురళిని వినిపించారు. అందరికీ రేపు డేట్ ప్రకారంగా హోలీ పండగ ఉంది. కానీ బాబా మనకి ముందుగానే ఆ స్థితిని తయారు చేసుకోవటానికి హోలీ పండగ యొక్క విశేషతని వినిపిస్తూ వచ్చారు. బాబా ఎలా ముందు తగలబెట్టాలి, తర్వాత జరుపుకోవాలి. హోలీ పండుగకి ఒక రోజు ముందు కామదహనం చేస్తారు. ముందు రోజు రాత్రి మొత్తం అగ్నిని వెలిగించి అందరూ దాని చుట్టూ తిరుగుతూ నీళ్ళు అర్పిస్తూ ఉంటారు. బాబా అన్నిటి యొక్క అర్థాన్ని తెలియజేశారు. అలాగే హోలీ జరుపుకోవడం అంటే ఎలా బాబా సమానంగా అవ్వాలి అనేది కూడా వినిపించారు. ఇది 13th March 1998లో వినిపించిన అవ్యక్త మురళి. मुरली सारमु होली शब्द के अर्थ स्वरूप में स्थित होना अर्थात बाप समान बनना. होली शब्दम యొక్క అర్థ స్వరూపంలో స్థితులవ్వటం అనగా తండ్రి సమానంగా అవ్వటం. హోలీ శబ్దం యొక్క అర్థ స్వరూపంలో స్థితులవ్వటము అనగా బాబా సమానంగా అవ్వటం. ఈరోజు బాప్ దాదా తన హోలియెస్ట్, హైయెస్ట్ మరియు రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ పిల్లలను నలువైపులా చూస్తూ ఉన్నారు. సాకారంలో సన్ముఖంగా ఉన్న, దూరంగా కూర్చొని హృదయంతో సమీపంగా ఉన్న నలువైపులా ఉన్న పిల్లల్ని చూసి బాబా హర్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పిల్లలు ఎంత హోలియెస్ట్ అంటే పవిత్రంగా అవుతున్నారంటే మొత్తం కల్పంలో ఇంకే ఒక్కరు కూడా మీలాగా మహాన్ పవిత్ర ఆత్మగా కాలేరు. మన వంటి మహాన్ పవిత్రత ఇంకెవరిలోనూ ఉండదు. తయారు కాలేరు కూడా, ఇక పైన కూడా ప్రయత్నించినా కాలేరు అంటున్నారు. समय प्रति समय धर्म आत्माएं, महान आत्माएं पवित्र रहे हैं, लेकिन उनकी पवित्रता और आपकी पवित्रता में अंतर है. సమయానుసారంగా ధర్మాత్మలు, మహాత్ములు పవిత్రంగా ఉంటూ వచ్చారు. కానీ మీ ప్యూరిటీకి వారి ప్యూరిటీకి చాలా తేడా ఉంది. మీ ప్యూరిటీ చాలా హైయెస్ట్, చాలా ఉన్నతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పవిత్రంగా అవుతారు. ఈ పవిత్రత ప్రాప్తి లేక ఈ పవిత్రత యొక్క ప్రాలబ్ధము భవిష్యత్తు అనేక జన్మల వరకు తనువు, మనసు, ధనము, సంబంధము, సంపర్కము ఇవన్నిటిలో కూడా ఆత్మ తోడు పవిత్రంగానే ఉంటాయి. అన్నీ పవిత్రంగానే ఉంటాయి. తను కూడా పవిత్రంగానే, మనసు కూడా పవిత్రంగానే, సంబంధాలు పవిత్రంగానే, సంపర్కము పవిత్రంగానే, ఆత్మ కూడా పవిత్రంగానే, అన్నీ ప్యూర్గా ఉంటాయి. शरीर भी पवित्र हो और आत्मा भी पवित्र हो, ऐसी पवित्रता आप आत्माएं प्राप्त करती हो. శరీరం కూడా పవిత్రంగా ఉండి ఆత్మ కూడా పవిత్రంగా ఉండడం, ఇలాంటి పవిత్రత మీరు మాత్రమే ప్రాప్తించుకుంటారు. ప్రపంచంలో ఇప్పుడెవరైతే పవిత్ర ఆత్మలుగా పిలువబడుతున్నారో వాళ్ళ శరీరాలన్నీ ఈ తమో ప్రధానమైన తత్వాలతో తయారు చేయబడినవే. శరీరాలేమీ పవిత్రమైనవి అని అనడానికి లేదు. मन, वचन, कर्म तीनों ही पवित्र बनने से ऐसी प्रारब्ध प्राप्त होती है. మనస, వాచ, కర్మన మూడు పవిత్రంగా అవ్వడంతో ఇటువంటి ప్రాలబ్ధం మీకు ప్రాప్తిస్తుంది. तो ऐसे होलियस्ट ఆత్మాయే హో. మరి ఇటువంటి పవిత్రమైన ఆత్మలుగా ఉన్నారా?
अपने को ऐसे श्रेष्ठ होलियस्ट आत्माए समझते हो? మీరు స్వయాన్ని ఇలాంటి శ్రేష్టమైన హోలియస్ట్ ఆత్మలము అని భావిస్తున్నారా? అభి బనే హే వ బన్ రహే హే. ఇప్పుడు హోలియస్ట్ గా తయారయ్యారా లేక తయారవుతున్నారా? బన్నా సహజ్ హే యా తోడా తోడా ముష్కిల్ హే. హోలియస్ట్ గా తయారవ్వడం సహజమా లేక కొంచెం కొంచెం కష్టమా? కానీ కల్ప క్రితం కూడా మీరు తయారయ్యారు, ఇప్పుడు కూడా తయారవ్వాల్సిందే. పక్కా ఉంది కదా ఇది? ఈ విషయంలో దృఢంగా అనుకుంటున్నారా? నేను గత కల్పంలో కూడా పవిత్ర ఆత్మగా ఉన్నాను, ఇప్పుడు కూడా పవిత్రాత్మగా అవ్వాల్సిందే అని. లేక కొద్ది కొద్దిగా ఇంప్యూరిటీ నడుస్తుందా? नहीं, स्वप्न मात्र भी अपवित्रता समाप्त होनी ही है. స్వప్న మాత్రంగా కూడా అపవిత్రత సమాప్తం అవ్వాల్సిందే. ఇతనా నిశ్చయ హేనా, ఎంత నిశ్చయం ఉంది కదా, కి ఆజ్ బన్ రహే హే और కల్ బన్ హీ జాయేంగే. లేకపోతే ఈరోజు మేము తయారవుతున్నాం, రేపు మళ్ళీ తయారవుతూనే ఉంటాము అంటారా? తో హోలియస్ట్ బీ హే और హైయెస్ట్ బీ హే. మరి ఈ విధంగా హోలియస్ట్ గాను ఉన్నారు, హైయెస్ట్ గాను ఉన్నారు అంటున్నారు. ఊంచేతే ఊంచే బాప్కి బచ్చే ఊంచేతే ఊంచే హే. ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లలు మీరు ఉన్నతోన్నతంగా ఉన్నారు. హైయెస్ట్ బంతే హో తబ్ పూజే జాతే హో. మీరు చాలా ఉన్నతంగా తయారవుతున్నారు కాబట్టి పూజింపబడుతున్నారు. ఈ విధంగా ఈ రోజుల్లో హైయెస్ట్ ఆత్మలు ఉన్నారు కొందరు. కొందరేమో సకామీ రాజులు, అంటే ఏదో ఒక ప్రయోజనం ఆశించి రాజ్యం చేసేటువంటి వారు. ఇప్పుడైతే అసలు రాజులే లేరు అంటున్నారు. ప్రెసిడెంట్ హో, ప్రైమ్ మినిస్టర్ హో, లేకిన్ వా పూజ నహీ బంతే హే. ఇప్పుడు ప్రెసిడెంట్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వారేమీ పూజ్యులుగా అవ్వట్లేదు. ఆ పూజ్య बनने वाली आत्माओं के आगे पुजारी बन नमन और पूजन करते हैं. పూజ్యులుగా అవుతున్నటువంటి ఆత్మల ఎదుట వారు పూజారిగా నమస్కరిస్తున్నారు మరియు మిమ్మల్ని పూజిస్తున్నారు. అభి భీ స్వరాజ్య అధికారి బంతే హో. ఇప్పుడు కూడా మీరు స్వరాజ్య అధికారిగా అవుతున్నారు మరియు భవిష్యత్తులోనూ రాజాది రాజులుగా అవుతున్నారు. మరి ఇటువంటి హైయెస్ట్ పదవిని ప్రాప్తించుకున్నారు కదా. తోడుగా రిచెస్ట్ ఇన్ ద వరల్డ్గా కూడా ఉన్నారు. మరి మీ టైటిల్ ఏమిటి? పద్మా పదం పతి. మరి ఇటువంటి ఖజానా మీ వద్ద ఉంది కదా. అరపతి, కరప్పతి, కరప్ కన్నా ఇంకా గొప్ప వాళ్ళ దగ్గర కూడా ఈ ఖజానా లేదు. వాళ్ళెవరు ఇటువంటి ఖజానాను పొందలేదు. వాళ్ళ దగ్గర కాసులున్నాయి అంతే, కేవలం కరెన్సీ. కానీ మీ దగ్గర అవినాశిగా ఉండే ఖజానాలు ఉన్నాయి. మీరు శ్రేష్ఠ ఆత్మలు. బాబా ద్వారా ఇలాంటి భాగ్యాన్ని తయారు చేసుకుంటూ అనుభవం చేసుకుంటూ ఉన్నారు. వర్ణన కూడా చేస్తూ ఉన్నారు, మా ప్రతి అడుగులో పద్మాలు ఉన్నాయి అని. కదం మే పదం హే యా 100 హే, 1000 హే. అడుగులో పద్మాలు ఉన్నాయా లేక పద్మాలు కాదు 100, 1000 అంటారా? ऐसा कोई बड़े से बड़ा मिलियनर भी इतनी कमाई नहीं कर सकता. ఒక గొప్పలోకెళ్ళ కోటీశ్వరుడు కూడా ఇంత సంపాదన చేసుకోలేరు అంటున్నారు. కదం మే కిత్నా టైం లగేగా. ఒక అడుగు వేయడంలో ఎంత సమయం పడుతుంది? అడుగులో పద్మాలు. ఇలా ఎవరైనా ఉన్నారా? గొప్పలోకెళ్ళ గొప్ప కోటీశ్వరులు కూడా ఇంత సంపాదన అయితే చేసుకోలేరు కదా. మీరు ఒక అడుగు వేయండి, ఎంత టైం పడుతుంది? 1 సెకండ్. సరే 2 సెకండ్లు అనండి. ఒకవేళ 2 సెకండ్లే అని చెప్పినా కూడా 2 సెకండ్లకి పద్మాలు.
మరి రోజంతలో ఎన్ని పద్మాలు అవుతాయి? అలా చూసుకుంటే లెక్క కట్టండి. ఇలాంటి మిలియనీర్ ఎవరైనా ఉన్నారా? ఒక్క రోజులో అంత సంపాదన చేసుకునేవారు ఎవరూ లేరు. అలాంటి వారు భూమిపైన పుట్టరు, ఇంకెవరు ఉండరు అంటున్నారు. రిచెస్ట్ ఇన్ ద వరల్డ్ మీరే. మరి మీ ఖజానా ఏదైతే ఉందో దాన్ని నిప్పు తగలబెట్టజాలదు. అగ్నికి ఆహుతి అయిపోయే ఖజానా కాదు మన దగ్గర ఉన్నది. నీళ్ళు ముంచలేవు. నీళ్ళలో మునిగిపోయింది నా ఖజానా అనడానికి లేదు. దొంగలు లూటీ చేసుకోలేరు, రాజులు లాక్కోలేరు, తీసుకోలేరు. ఇటువంటి ఖజానా ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే ప్రాప్తిస్తుంది. మరి మీ స్వమానం ఇలా సదా స్మృతిలో ఉంటుందా? ఉండదా? వెనక ఉన్నవారు చెయ్యెత్తుతున్నారు, వెనకాల ఆరాంగా కూర్చున్నారు కదా. రిచెస్ట్ ఇన్ ద వరల్డ్గా ఉన్నారు కాబట్టి ఇంకేంటి, విశ్రాంతే విశ్రాంతి, ఆరాం హీ ఆరాం అంటున్నారు. చాలా గొప్పలోకెల్లా గొప్ప యూనివర్సిటీలో కూడా ఇటువంటి కోచ్ల పైన చదివించేయడం, ఇలాంటి కోచ్ల పైన కూర్చోబెట్టడం ఉండదు. అంటే కోచ్ అంటే చాలా మంచి లాంగ్ సీట్, చాలా పొడవుగా ఉండేటువంటి సీట్. అది జనరల్గా ప్రిన్సెస్ వాళ్ళు కూర్చుంటారు సత్యుగంలో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు. బాబంటారు మధుబన్లో కూడా మీకు ఆరాంగా ఎంత మంచి మంచి కుర్చీలు వేసి ఉంచారు, సోఫాలు ఉన్నాయి, సోఫా చైర్స్ ఉన్నాయి. మరి అలా ఏ యూనివర్సిటీలోనైనా కూర్చోబెట్టి చదివిస్తారా? లేదు. కానీ మీరు మాత్రం బెగ్గర్ టు ప్రిన్స్గా ఉన్నారు, బెగ్గర్గాను ఉన్నారు, ప్రిన్స్గాను ఉన్నారు. సర్వ త్యాగ మనా బెగ్గర్. అన్నీ త్యాగం చేయడము అంటే బెగ్గర్గా అవ్వడం. సర్వ ప్రాప్తులు అనగా ప్రిన్స్గా అవ్వటం. అన్నీ త్యాగం చేయడం అంటే బెగ్గర్ స్థితి, అన్నీ ప్రాప్తించుకోవడం అంటే ప్రిన్స్ స్థితి. బినా త్యాగకే ఇతనా బడా భాగ్య నహీ మిల్తా. ఏ త్యాగము చేయకుండా ఇంత గొప్ప భాగ్యము ఎవరికి దొరకదు. త్యాగ కా హి భాగ్యం మిలా హై. త్యాగము యొక్క భాగ్యమే లభించింది. తనువు, మనస్సు, ధనము, సంబంధము అన్నింటినీ త్యాగం చేశారు అంటే పరివర్తన చేసుకున్నారు. తన్ మేరేకే బజాయ్ తేరా కియా. తనువును నాది అనడానికి బదులుగా నీది అనేశారు. మనస్సు, ధనము, సంబంధము వీటన్నింటినీ కూడా ఒక్క శబ్దం పరివర్తన చేసి నాదనడానికి బదులుగా నీదిగా చేశారు. ఉన్నది ఒక శబ్దం యొక్క పరివర్తనే, కానీ ఈ త్యాగంతో భాగ్యానికి అధికారిగా తయారయ్యారు. మరి భాగ్యం ముందు ఈ త్యాగం ఎంతటిది? భాగ్యం పెద్దగా ఉందా, త్యాగం పెద్దగా ఉందా? భాగ్యమే అధికంగా ఉంది కదా, త్యాగం ఏమీ అనిపించట్లేదు అందులో. ఇంత గొప్ప భాగ్యం ముందు ఆ త్యాగం అసలు చెప్పుకోవడానికి కూడా లేదు, మెన్షన్ చేయడానికే లేదు. छोटी बात है या थोड़ी बड़ी भी है? చిన్న విషయమా మీ త్యాగం, లేకపోతే కొంచెం పెద్దదే అంటారా? కభీ కభీ బడి హో జాతీ హై. యాక్చువల్లీ పెద్దది కాదు, కానీ అప్పుడప్పుడు అది పెద్దది అయిపోతుంది. తేరా कहना माना బड़ी बात को छोटा करना. నీది అని అనడం అంటే పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయటం, నాది అనడం అంటే చిన్న విషయాన్ని పెద్దగా చేసుకోవటం. ఏం జరిగినా సరే, 100 హిమాలయాల కన్నా పెద్ద సమస్య వచ్చినా సరే నీది అనండి, పర్వతం కూడా దూది మాదిరిగా మారిపోతుంది. ఆవగింజ కూడా కాదు, దూది అంటున్నారు. మరి దూది అయితే ఒక్క సెకండ్లో ఎగిరిపోతుంది కదా. కేవలం నీది అనడం ఇది పాటించండి. సిర్ఫ్ మాన్నా భీ నహీ, చల్నా. కేవలం నీది అనడమే కాదు, అలాంటి స్థితిలోనే నడవాలి అంటున్నారు. ఒక్క శబ్దం యొక్క పరివర్తన సహజమే కదా.
దీంతో లాభమే లాభం, నష్టమైతే లేనే లేదు. నీది అనడంతో మొత్తం బరువునంతా బాబాకు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. నీది నీకే తెలియాలి అని అంటారు. ఇక మీరైతే కేవలం నిమిత్త మాత్రంగా చూసుకుంటారు. ఇందులో లాభం ఉంది కదా. అతీతంగా పరమాత్మకు ప్రియంగా అయిపోతున్నారు. ఎవరైతే పరమాత్మునికి ప్రియంగా అవుతారో వారు విశ్వానికి కూడా ప్రియంగా అవుతారు. కేవలం భవిష్యత్తు ప్రాప్తి లేదు, వర్తమానమే ఉంది. కేవలం భవిష్యత్తు ప్రాప్తి మాత్రమే కాదు అంటున్నారు. అంటే భవిష్యత్తులో కదా పొందేది అని అనుకోకండి, వర్తమానంలో కూడా పొందుతున్నారు మీరు. ఒక్క సెకండ్లో అనుభవం ఇప్పుడు కూడా చేసుకుంటారు, చేసుకొని చూడండి అంటున్నారు. ఒక్క సెకండ్లో అనుభవము ఇప్పుడు కూడా చేసుకుంటారు, మీరు చేసి చూడండి అంటున్నారు. ట్రై చేసి చూడండి. ఏ విషయం వచ్చినా సరే నీది అనండి, ఒప్పుకోండి అది నిజంగా నాది కాదు అని. నీది అని భావించి చూడండి, బరువంతా తేలికగా అవుతుందా అవ్వదా చెప్పండి. అనుభవం ఉంది కదా, అందరూ అనుభవజ్ఞులే కూర్చున్నారు కదా. కేవలం ఏమంటారు, నాది నాది అనేటువంటి అలవాటు ఏర్పడిపోయింది. 63 జన్మల అలవాటు ఉంది. నీది నీది అనడము ఇప్పుడు అలవాటు చేసుకోండి. నాది అనేస్తారు, అందుకని నాది అనగానే బరువు ఎక్కిపోతూ ఉంటుంది. తర్వాత ఒక గంట 2 గంటల తర్వాత, ఒక రోజు తర్వాత, ఒక రోజంతా గడిచాక అప్పుడు ఆ విషయాన్ని సమాప్తం చేయగలుగుతారు. నాది అనుకోవడంతో ఎంత సమయం వృధా అవుతుందో చూడండి. కానీ నీది అనడంతో, బాబా నీది అనడంతో ఒక సెకండ్లో ఫినిష్. కానీ నాది అన్నారు అంటే ఇక దాని చాలా కాలం అది కొనసాగుతుంది. बात आधे घंटे की होगी, लेकिन चाहे पश्चाताप के रूप में, चाहे परिवर्तन करने के लक्ष्य से, वह बात बार बार स्मृति में रहती है. విషయం అరగంటదే అయ్యి ఉండొచ్చు, కానీ పశ్చాత్తాప రూపంలోనైనా పరివర్తన చేసుకునే లక్ష్యంతోనైనా ఆ విషయం పదే పదే స్మృతిలోకి వస్తుంది. అందుకే బాబా పిల్లలందరితో చెప్తున్నారు, పిల్లలు ఒకవేళ నిజంగా మీకు నాది అనే శబ్దంతో ప్రేమ ఉంది అంటే, నా అనే శబ్దంతో అంత ప్రేమ ఉండి, నా అనే శబ్దంతో అలవాటు ఉండి అది సంస్కారం అయిపోయింది అంటే నా పక్కన ఇంకొకటి జోడించండి అంటున్నారు. ఏమనాలి, నా బాబా అనండి. అలవాటు అయిపోయింది కదా, గట్టిపడింది కదా అలవాటు, కాబట్టి నా అనేటప్పుడు నా బాబా అనేసేయండి. నా పక్కన నా బాబా అని జోడించేసేయండి. तो जब भी मेरा मेरा आवे तो मेरा बाबा कहकर खत्म कर दो. ఎప్పుడు నాది నాది అనేది వచ్చినా నా అన్నప్పుడు నా బాబా అని చెప్పేసి క్లోజ్ చేయండి. అనేక రకాల నాది అనే దాన్ని ఒక్క నా బాబాలో ఇమిడ్చండి. రష్యా వారు ఒక ఆట బొమ్మను తీసుకొస్తారు, డాల్. అది ఆ డాల్, రష్యన్ డాల్స్ చాలా ఫేమస్. అదేంటి అంటే బయటికి చూడడానికి ఒకటే డాల్ లాగా ఉంటుంది, కానీ డాల్ లోపల డాల్, డాల్ లోపల డాల్, సేమ్ అదే లాంటి షేప్వి, సైజెస్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ సైజ్ అలా 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 చిన్న డాల్ నుండి పెద్దది వరకు ఒక 12 డాల్స్ అయినా ఒకటే దాంట్లో ఇమిడించేస్తారు. అలాగే బాబా ఏమంటున్నారంటే, పిల్లలు అనేక రకాల నాది నాది అనే దాన్ని ఒక్క నా బాబాలో ఇమిడించండి. విషయాలు ఏవైనా కావచ్చు, అనేక రకాల విషయాలను ఒక్క నా బాబా అనేటువంటి శబ్దంలో ఇమిడించండి. ఇది చేయగలరా? కానీ అప్పుడప్పుడు నాది అనే విస్తారంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా అప్పుడప్పుడు అనే శబ్దం తీసేయండి అంటున్నారు. సదా నా బాబా గుర్తు రావాలి, సదా నీవే అని బాబాదే అని అనేసేయాలి. అప్పుడప్పుడు నాది, అప్పుడప్పుడు నా అనేది వచ్చేస్తుంది ఇలా అనకండి. పిల్లలు నీది అనడంలో నెంబర్ వారీగా ఉంటున్నారు. నెంబర్ 1గా కూడా ఉన్నారు, A1గా కూడా ఉన్నారు, కానీ తర్వాత మళ్ళీ నెంబర్ ఏర్పడుతూ ఉంటుంది. మరి హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా, మరి ఇదే మంత్రం గుర్తుంచుకోండి, నేను బాబా వారిగా అయిపోయాను.
హోలీ అంటే హోలీ, అయిపోయాను, బాబా వారిగా అయిపోయాను, పరమాత్మ పరివారం వారిగా అయిపోయారు కదా. మరి ఇటువంటి హోలీని జరుపుకుంటున్నారా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కాల్చేశారా? ఇందులో హాని అనట్లేదు, ఆలోచిస్తున్నారు. చూడండి, భక్తి మార్గంలో కూడా ఏదైనా ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు, జ్ఞాపకార్థాన్ని తయారు చేస్తున్నారు అంటే ఏదో అర్థసహితంగానే కదా, అర్థం ఉంది దాంట్లో. ఊరికే చెయ్యట్లేదు. ప్రతి చిన్న ప్రక్రియలో కూడా, ప్రతి చిన్న ఆచారంలో కూడా ఒక ఆచరణ దాగి ఉంటుంది. ఒక రకమైనటువంటి నీతి బోధించడమో లేకపోతే మెసేజ్ ఇవ్వడమో, దాని అర్థం ఇది అని చెప్పడమో ఉంటుంది. ముందు కాల్చడం, తర్వాత జరుపుకోవడం. మొదట జరుపుకోవడం, తర్వాత కాల్చడం కాదు. ముందు భస్మం చేయండి, అశుద్ధతను, బలహీనతను, చెడును కాల్చేసేయండి, తర్వాత జరుపుకోండి. మీరైతే చాలా ముందుగానే కాల్చేసేసారు కదా. కాకపోతే ఇప్పటికీ ఇంకా కొంచెం ఏమైనా చీర కొంగు అంచు మిగిలిందా, లేకపోతే మీ బుషెట్ యొక్క అంచు ఏదైనా ఎడ్జ్లో ఏదైనా కాలకుండా ఉండిపోయిందా? అన్నయ్యలు ఏమంటారు? ఏదైనా ఒక మూలన కొంచెం కాలకుండా అలాగే మిగిలింది అంటారా? మీ చీర యొక్క కొంగు మిగిలిందా కొంచెం? వాస్తవంగా చూసుకోండి, ఆత్మీకంగా జరుపుకోవడం మరియు స్థూలంగా జరుపుకోవడంలో చాలా తేడా ఉంది. వాస్తవంగా చూడండి, ఆత్మీకంగా జరుపుకోవడము మరియు ఆ జరుపుకోవడంలో అంటే స్థూలంగా జరుపుకోవడంలో శక్తి, అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేయడం, ఇది ఎప్పుడు చేయగలుగుతారు అంటే ముందు తగలబెట్టినప్పుడే, ముందు కాల్ చేసినప్పుడే అంటున్నారు. మనోరంజక రూపంలో జరుపుకోవడం అది వేరే విషయం. అదైతే సంగం యుగం ఉన్నదే ఆనందాల యుగము కాబట్టి మనోరంజక రూపంలో కూడా మీరు జరుపుకోండి అంటున్నారు. ఎంటర్టైన్మెంట్ రూపంలో కూడా జరుపుకోండి, బాబా వద్దనట్లే బాగా జరుపుకోండి. కానీ పరమాత్మ రంగులో రంగరించుకోవాలి అంటే తండ్రి సమానంగా అవ్వాలి, ఈ రంగులో మునగాలి, ఈ రంగు అంటించుకోవాలి. ఏ విధంగా బాబా అశరీరిగా ఉన్నారు, అవ్యక్తంగా ఉన్నారు, అలాగే అశరీరీ స్థితి యొక్క అనుభవం చేసుకోవాలి, అవ్యక్త ఫరిస్తా స్థితి యొక్క అనుభవం చేసుకోవాలి, ఈ రంగులో రంగరించుకోవాలి. కర్మలు చేయండి కానీ అవ్యక్త ఫరిస్తాగా అయ్యి కర్మలు చేయండి. అశరీరీ స్థితిని ఎప్పుడు అనుకుంటే అప్పుడు అనుభవం చేయండి. ఇలా మనస్సు బుద్ధి సదా మీ నియంత్రణలో ఉండాలి. ఆర్డర్ చేయగానే అశరీరిగా అయిపోవాలి. ఆర్డర్ చేశారు, అశరీరిగా అయిపోయారు. అలా ఫరిస్తాగా అయిపోవాలి. మనస్సును ఎక్కడ అనుకుంటే అక్కడ, ఎంతసేపు అనుకుంటే అంతసేపు స్థిరపరచగలగాలి. ఒక్క సెకండ్లో ఆ స్థితిలో ఉండగలగాలి. ఎక్కువ సమయం పట్టకూడదు, 5 నిమిషాలు 2 గంటలు అలా పట్టకూడదు. ఆర్డర్లో లేకపోతే కంట్రోల్లో లేనట్లే కదా. ఎలాంటి పరిస్థితి ఉన్నా, అలజడి ఉన్నా కానీ అలజడిలో కూడా అచలంగా అయిపోవాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ ఉందా? లేక ఆలోచిస్తూ అశరీరిగా అవుతాను ఇంకా అవ్వాలి అశరీరిగా అని అలా ఆలోచించడంలోనే టైం అంతా పోతుందా? కొందరు పిల్లలు రకరకాల ఫోజులను మారుస్తూ ఉంటారు, బాబాని చూస్తూ ఉంటారు, ఆలోచిస్తారా శరీరిగా అవ్వాలి అని, మళ్ళీ ఆలోచిస్తారా శరీరిగా అవ్వాలి అని, ఆత్మరూపంలో స్థితులు అవ్వాలి అనుకుంటారు. నేనున్నదే ఆత్మను అంటారు. నేను శరీరం అయితే కానీ కాదు, నేనున్నదే ఆత్మను అంటారు. నేను వచ్చింది కూడా ఆత్మగానే, తయారవ్వాల్సింది కూడా ఆత్మగానే. ఇలా ఆలోచనల్లోనే ఉంటారు. మరి దీన్ని అశరీరిగా అవ్వడం అంటారా? అశరీరిగా అయ్యే యుద్ధంలో ఉన్నారు అంటారా? మీరు మనస్సుకు ఆర్డర్ చేశారా 1 సెకండ్లో అశరీరిగా అయిపోవాలి అని? यह तो नहीं कहा सोचो अशरीरी क्या है, कब बनेंगे, कैसे बनेंगे, ఆర్డర్ तो नहीं माना ना. అలా అయితే మీరు చెప్పలేదు అశరీరిగా అయిపోవాలి 1 సెకండ్లో అని. మనసుకు ఆర్డర్ ఇవ్వట్లేదు, మీరు ఆలోచిస్తున్నారు నేను అశరీరిగా అవ్వాలి, నేనున్నది ఆత్మని కదా, నేను అశరీరిగా అవ్వాల్సిందే అనుకుంటున్నారు. ఎలా అవుతారు అంటున్నారు బాబా.
ఒక ఆర్డర్ ఇచ్చి చూడండి, మనసు మీ మాట వింటుందా లేదా తెలుస్తుంది. మనసు మీ మాట విననట్లే అలా ఒకవేళ మీరు ఆలోచిస్తున్నారంటే కంట్రోలింగ్ పవర్ అయితే లేనట్లే. ఇప్పుడు సమయం అనుసారంగా ఈ ప్రాక్టీస్ యొక్క అవసరం బాగా ఉంది. ఒకవేళ కంట్రోలింగ్ పవర్ లేదు అంటే కొన్ని పరిస్థితుల్లో అలజడిలోకి వచ్చేస్తారు. మరి అందుకే ఒక్క హోలీ శబ్దాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా అంటున్నారు. హోలీ అంటే గతం గతః, ఇంకా బాబా వారిగా అయిపోయాను అని. ఇంకెలా అవుతారు? హోలీ అంటే పవిత్రంగా అవుతారు. 3 అర్థాలు చెప్తున్నారు బాబా హోలీకి. ఒకటేంటి? హోలీ అంటే హోలీ, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకొకటి మే బాబాకి హోలీ అంటే నేను బాబా వారిగా అయ్యాను. ఇంకొకటి హోలీ అంటే ప్యూర్, పవిత్రం, HOLY. HOLY అంటే పవిత్రము అని అర్థం హోలీ. ఇంకే మీరు చాలా పవిత్రంగా ప్యూర్గా కూడా అయినట్లు. హోలీ పండగ పేరేమో HOLI. మరి ఒకటే శబ్దం పలికినప్పుడు 3 అర్థాలు మనకి బాబా తెలియజేస్తున్నారు. ఒకటి పవిత్రంగా అవ్వడం, ఒకటి బాబా వారిగా అవ్వడం, ఇంకొకటి గతం గతః అని బిందువు పెట్టేసేయడం. ఇంకా ఆలోచిస్తూ ఉండకండి, దాన్ని వర్ణిస్తూ ఉండకండి. గతం గతః అర్థస్వరూపంలో స్థితులు అవ్వండి. ఆలోచించగానే తయారైపోవాలి. ఇంకా ఆలోచిస్తూనే ఉండిపోకూడదు. ఏది ఆలోచించారో అది వెంటనే తయారవ్వాలి, ఆ స్థితిలో ఉండగలగాలి. బాబా డ్రిల్ చేయించారు పిల్లలందరికీ. ఇప్పుడు సమయం అనుసారంగా మీరు ప్రతి ఒక్క నిమిత్తంగా ఉన్నటువంటి వారు సదా స్మృతి మరియు సేవలో ఉండేటువంటి ఆత్మలకు స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన వైబ్రేషన్స్ని పవర్ఫుల్గా తీవ్రగతిగా పెంచే బాధ్యత ఉంది అంటున్నారు. ఎవరికి చెప్తున్నారు? మీరు ప్రతి ఒక్కరూ నిమిత్తంగా అయి ఉన్నారు. సమయానుసారంగా ఇప్పుడు స్మృతి మరియు సేవ రెండూ చేస్తూ స్వపరివర్తనతో విశ్వ పరివర్తన వైబ్రేషన్స్ని పవర్ఫుల్గా స్ప్రెడ్ చేయండి. నలువైపులా మనస్సులో దుఃఖం, అశాంతి, మనస్సు యొక్క చింతలు ఇవన్నీ తీవ్ర వేగంతో పెరుగుతూ ఉన్నాయి. బాప్దాదా అయితే విశ్వాత్మలను చూసినప్పుడు బాబాకి ఎంతో జాలేస్తుంది, దయ కలుగుతుంది. మరెంత తీవ్ర వేగంతో దుఃఖం యొక్క కెరటాలు పెరుగుతూ ఉన్నాయో అంతే సుఖదాత యొక్క పిల్లలు తమ మనసా శక్తితో, మనసా సేవతో, సకాష్నిచ్చే సేవతో, వృత్తితో నలువైపులా సుఖం యొక్క అంచలిని అందించే అనుభవంను చేయించాలి. సుఖం యొక్క అంజలిని అందరికీ అందించే అనుభవము చేయించాలి. బాబాను అందరూ పిలుస్తూనే ఉన్నారు, కానీ పూజ్య దేవాత్మలను కూడా ఏదో ఒక రూపంలో అందరూ పిలుస్తూనే ఉన్నారు. బాబాను కదా పిలిచేది అనుకోకండి, మిమ్మల్ని కూడా పర్టికులర్గా మీ భక్తులు పిలుస్తూనే ఉన్నారు అంటున్నారు. మరి హే దేవాత్మలు, హే పూజ్యాత్మలు, మీ భక్త ఆత్మలకు సకాష్ను ఇవ్వండి. సైన్స్ వారైతే ఆలోచిస్తూ ఉన్నారు, ఎలాంటి ఇన్వెన్షన్ని తయారు చేయాలంటే దుఃఖాలన్నీ సమాప్తమైపోవాలి అని ఆలోచిస్తున్నారు. సాధనాలు సుఖంతో పాటుగా దుఃఖాన్ని కూడా కలిగిస్తూ ఉన్నాయి. కానీ దుఃఖం ఉండకూడదు, కేవలం సుఖం ప్రాప్తి కలిగేలాగా ఏం చేస్తే బాగుంటుందా అని సైన్స్ వారు చాలా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ స్వయం తన ఆత్మలో అవినాశి సుఖం యొక్క అనుభవం మాత్రం చేసుకోవటం లేదు. ఇతరులకు ఎలా ఇవ్వాలి అని మాత్రం ఆలోచిస్తున్నారు. నేను ఆత్మను సదా అవినాశి సుఖం అనుభవం ఎలా చేసుకోవాలి అని దాని గురించి ఆలోచించే సమయం వారికి లేదు. కానీ మీ అందరి వద్ద సుఖము, శాంతి, నిస్వార్థమైన సత్యమైన ప్రేమ యొక్క స్టాక్ ఉంది, జమ అయి ఉంది. జమ ఉంది కదా. ఎంత కూడబెట్టుకున్నారు? ఎంత కూడబెట్టుకున్నారో అంత ఖర్చు అయిపోతుందా? చెక్ చేసుకోండి, జమ అవుతుందా? జమతో పాటు ఖర్చు కూడా అంతే అధికంగా ఉందా? జ్ఞాన ఖజానాను ఖర్చు చేయడంతో పెరుగుతుంది కానీ తగ్గదు.
సంతోషపు ఖజానాని కూడా మనం పంచడంతో పెరుగుతుంది కానీ తగ్గదు. ఒకవేళ పదే పదే తన స్వభావ సంస్కారాలు లేదా మాయ వైపు నుండి వచ్చినటువంటి సమస్యల్లో తమ శక్తులను ఉపయోగిస్తున్నారు అంటే జమాకథ తగ్గిపోతుంది. శక్తులను దేనికి ఉపయోగించాలి? పంచడానికి ఉపయోగించాలి. పంచితే తరగవు, పెరుగుతాయి. కానీ మనం కూడా పెట్టుకున్న శక్తులను మనమే మన సమస్య అంటే మనం రచించుకున్నదే, మళ్ళీ మనం అల్లుకున్నటువంటి ఆ వల నుండి మనల్ని మనం విడిపించుకోవడానికే మనం జమ చేసుకున్న శక్తిని అంతా ఖర్చు చేస్తున్నాం అనుకోండి, అప్పుడు తగ్గిపోతుంది. మన కోసం మనం శక్తులను అధికంగా ఉపయోగిస్తే మాయ నుండి బయటపడటానికి, ఇంకేదైనా విషయం నుండి బయటపడటానికి, అప్పుడు మన శక్తులు తగ్గిపోతాయి. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ బాగా యోగం చేసి శక్తులను పెంచుకోవాలి. పెంచుకొని ఇంకొకసారి మళ్ళీ సమస్యల వలయంలో మాయలో చిక్కుకోకుండా ఉండే జాగ్రత్తను తీసుకోవాలి. సంపాదించుకున్నారు, తిన్నారు, అలా అయితే ఉండట్లేదు కదా. ఈరోజు సంపాదించుకున్నది ఈరోజే ఖతం, ఈరోజే మొత్తం సమాప్తం అయిపోవడం అలా అయితే జరగట్లేదు కదా. 2 రోజులు సంపాదించుకున్నారు, ఒకరోజు ఎంత పోగొట్టుకున్నారు అంటే జమా కన్నా ఖర్చే ఎక్కువగా ఉంది. అలా అయితే జరగట్లేదు కదా, అప్పు తీసుకోవట్లేదు కదా. విదేశాల్లో వారం రోజుల్లో 5 రోజులు సంపాదిస్తారు, 2 రోజుల్లో మొత్తం ఖర్చు పెట్టుకుంటారు. వీకెండ్స్ వాళ్ళు ఎక్కువగా జమ చేసుకోరు. బాబా అన్నారు, మీ అకౌంట్ ఎలా ఉంది? సంపాదించుకున్నది మొత్తం ఖర్చు అయిపోతుందా, లేదా మీకోసం మీరు ఉపయోగించుకుంటున్నారా? 21 జన్మల కోసం జమ చేసుకుంటున్నారా లేదా? జమ చేసుకుంటే మీకు సంతోషం కలుగుతుంది, కానీ ఖర్చు యొక్క లెక్క ఇంకా మీరు తీయట్లేదు అంటున్నారు. అంటే ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నాను అనేది లెక్క చేసుకోవట్లేదు. అలా ఒకవేళ లెక్కలు చూసుకోకపోతే సమయానికి మోసపోతారు. ఇప్పుడు చూడండి, అందరు అకౌంట్స్ చేస్తూ ఎప్పటి నుండో లెక్కలు చూసుకొని వాళ్ళు చివరికి ఒకేసారి అన్నీ చూసుకోవడంతో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో. జమా ఖాతా కూడా చూసుకోండి, కానీ తోడుగా మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు మీకోసం అనేది కూడా చెక్ చేసుకోండి. ఇతరులకు ఏదైనా గుణం ఇచ్చారు, శక్తిని ఇచ్చారు, జ్ఞాన ఖజానాను ఇచ్చారు అంటే దాన్ని ఖర్చు అన్నారు. ఎందుకంటే ఇతరులకు ఇచ్చింది ఖర్చు అయినట్టే అనిపిస్తుంది, కానీ అది చాలా ఎక్కువ జమా ఖాతాను పెంచుతుంది, జమ అవుతుంది. ఇస్తే పెరుగుతుంది, పంచితే పెరుగుతుంది. కానీ మన కోసం ఉపయోగిస్తే అది ఖర్చు అయిపోయినట్టుగానే తగ్గిపోతుంది. మీకోసం మీరు ఖర్చు చేస్తే మాత్రం ఖాళీ అయిపోతుంది ఖాతా అంటున్నారు. అందుకే మంచి విశాల బుద్ధితో చెకింగ్ చేసుకోండి. జమా ఖాతా చాలా పెద్ద ఖాతా పుస్తకం, చాలా పెద్దది ఉండాలి మీది అంటున్నారు. జమా ఖాతా చాలా జమ చేసుకొని ఉండాలి. ఎప్పటి వరకు ఇవ్వాలి మనం? 21 జన్మల కోసం కాదు, 21 జన్మలు మనమే తింటాం. కానీ ఆ తర్వాత పూజ్య రూపంలో కూడా కలియుగ అంతిమం వరకు మన యొక్క జడమైన రూపంలో కూడా మనం అందరికీ ఇస్తూ ఉండాలి. అంత జమ చేసుకోవాలి. మరి జమా ఖాతా చాలా పెద్ద అకౌంట్ అయిపోవాలి అంటున్నారు. మరి చెక్ చేసుకోండి, ప్రతి అడుగు బ్రహ్మ బాబా సమానంగా ఉందా? అనుభవిగా ఉన్నారా? ఎవరైనా మంచి కర్మలు చేస్తే ఆ కర్మల యొక్క ఫలము అదే సమయంలో ప్రత్యక్ష రూపంలో వారికి సంతోషం రూపేణ, లేదా ఏదైనా శక్తి అనుభవం రూపేణ, లేదా సఫలత రూపంలో కనిపిస్తుంది. డబల్ లైట్గా ఉంటారు, ఎందుకంటే వారికి గుర్తుంటుంది బాబా తోడుగా ఉంటూ మేము కర్మలు చేశాము అని. ఒకవేళ ఏదైనా వికర్మ జరిగింది అంటే దానికి పశ్చాత్తాపం కూడా చాలా కాలం ఉంటుంది. యాక్చువల్గా వికర్మలు మన ద్వారా ఏమీ జరగకూడదు. వికర్మలు చేసే సమయం అయితే మనది పోయిందా, టైం అయిపోయింది.
కానీ ఇప్పుడు ఎలాంటి వ్యర్థ సంకల్పం, వ్యర్థమైన కర్మ, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సంబంధ సంపర్కం కూడా ఉండకూడదు. ఎందుకంటే వ్యర్థము సంబంధ సంపర్కాన్ని మోసగిస్తుంది. ఎలాంటి సాంగత్యమో అలాంటి రంగు పట్టుకుంటుంది. కొందరు పిల్లలు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. అంటారు, మేమైతే దాని సాంగత్యం చేయట్లేదు, కానీ వాళ్ళే నన్ను వదలట్లేదు. నాకు ఇష్టం లేదు వాళ్ళతో స్నేహం చేయడం. వాళ్ళే నా వెంటే తిరుగుతున్నారు, నాతోనే వస్తున్నారు, నన్నే పట్టుకొని ఉంటున్నారు అని అంటారు. నన్నే పట్టుకొని ఉంటున్నారు అంటారు. నేను చేయట్లేదు, వాళ్ళే నన్ను వదలట్లేదు అంటారు. మరి మీకు దూరంగా వెళ్ళిపోవడం రాదా అంటున్నారు. అగర్ కోయి బురీ చీజ్ దే తో ఆప్ లేతే క్యూ హో? ఒకవేళ ఎవరైనా చెడిపోయింది ఇస్తే మీరు ఎందుకు తీసుకుంటారు అంటున్నారు. లేనే వాలా నహీ లేగా తో దేనే వాలా క్యా కరేగా? తీసుకునేవారు తీసుకోకపోతే ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయగలుగుతారు? అందుకే వ్యర్థమైన సంబంధ సంపర్కము మీ అకౌంట్ను ఖాళీ చేస్తుంది. వ్యర్థమైన సంబంధ సంపర్కం, అనవసరమైనవి మీ అకౌంట్ని ఖాళీ చేస్తాయి. మరి ఆ సమయంలో లోపల మనసు బాగా తింటుంది, ఇంకా హృదయం అంతా కూడా విదీర్ణం అవుతూ ఉంటుంది. ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని, చేయకుండా ఉండాల్సింది నేను అని, కానీ చేసేసాను. వినకుండా ఉండాల్సింది కానీ వినేశాను, ఏం చేయాలి అంటారు. కానీ ఒకవేళ పురుషార్థిగా ఉంటే వ్యర్థ కర్మలు కూడా జరగకూడదు. నిర్లక్ష్యంగా ఉండే విషయాన్ని అయితే పక్కన పెట్టండి. అసలు మనలో నిర్లక్ష్యం ఉండకూడదు. ఇప్పుడు నిర్లక్ష్యం ఉంది అంటే ఇంకా ఆరాంగా పడుకోండి అంటున్నారు. ఇంకా పడుకోండి, త్రేతాయుగంలో లెగుదురులేండి, త్రేతాయుగం వరకు వచ్చేయచ్చు, అప్పటి వరకు పడుకోండి అంటున్నారు. పాప ఇష్టమేనా? మరది ఇష్టం లేదు కదా. ఒకవేళ పురుషార్థం చేస్తున్నారు అంటే అదే సమయంలో మనసులో రియలైజేషన్ కలుగుతుంది, మనసు తింటుంది, హృదయంలో అనిపిస్తుంది, నేను ఇలా చేయకూడదు, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, బాబా ఇలా చెప్తూ ఉంటే నేనేంటి ఇలా చేస్తున్నానని ఆ రియలైజేషన్ అనిపిస్తుంది. ఆ రియలైజేషన్ కూడా కలగట్లేదు అంటే ఇంకంతే, నిద్రపోతున్నారు. బాబా అన్నారు, ఇలాంటి పిల్లల అద్భుతం కూడా ఉంది. కొందరు ఏమంటారంటే, నాకు ఇష్టం లేదు కానీ నేను అలా చెయ్యాల్సి వస్తుంది, నా మనసు తింటుంది, నాకు అలా అనిపిస్తుంది, అర్థమవుతుంది, చేస్తూ ఉన్నాను. నా చాహతే భీ కర్తే रहते हैं, दिल कहता रहता है और सुनते भी रहते, करते भी रहते, तो बहुत पावरफुल आत्मा है. ఇష్టం లేకపోయినా చేస్తున్నారు, వింటున్నారు, అలాగే నడుస్తున్నారు అంటే ఎంత పవర్ఫుల్ ఆత్మలు అంటున్నారు బాబా. వాళ్ళ మనసు అభిష్టానికి వ్యతిరేకంగా వాళ్ళే నడుచుకుంటున్నారు. అందుకే వ్యర్థం పైన చెకింగ్, అటెన్షన్ తప్పనిసరిగా ఇవ్వాలి. అచ్చా, నలువైపులా ఉన్న హోలియెస్ట్ ఆత్మలు, సదా హయ్యెస్ట్ స్థితిలో ఉండేటువంటి హయ్యెస్ట్ ఆత్మలు, సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా రిచెస్ట్ ఆత్మలు, సదా ప్రతి అడుగులో పద్మాలు జమ చేసుకునేటువంటి తండ్రి సమానంగా అయ్యేటువంటి శ్రేష్ఠ ఆత్మలు, సదా దయార్థ హృదయం, క్షమా సాగరుని పిల్లలు, మాస్టర్ క్షమించేటువంటి ఆత్మలు, విశ్వంలోని దుఃఖీ ఆత్మలకు సకాష్ ద్వారా సుఖ శాంతి యొక్క అంజలినిచ్చేటువంటి ఆత్మలు, ప్రతి సమయం తమ జమా ఖాతాలో నిండుగా ఉండేటువంటి అతి తీవ్ర పురుషార్థి ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. वरदानमु, होली शब्द के अर्थ को जीवन में लाकर पुरुषार्थ की स्पीड को तेज करने वाले तीव्र पुरुषार्थी भव. హోలీ శబ్దం యొక్క అర్థాన్ని జీవితంలోకి తీసుకొచ్చి
పురుషార్థం యొక్క వేగాన్ని తీవ్రతరం చేసేటువంటి తీవ్ర పురుషార్థి భవ. హోలీ శబ్దం యొక్క అర్థాన్ని జీవితంలోకి తీసుకొచ్చి పురుషార్థం యొక్క వేగాన్ని పెంచేటువంటి తీవ్ర పురుషార్థి భవ. వివరణ: హోలీ అనగా ఏదైతే విషయం గడిచిపోయిందో అది గతం గతః, దాన్ని పూర్తిగా సమాప్తం చేసేయాలి. గడిచిపోయిన విషయాన్ని ఇంకా పెంచకూడదు. గడిచిపోయిన విషయాన్ని గతం గతః అంటూ ముందుకెళ్ళాలి. ఇదే హోలీ జరుపుకోవడం. గడిచిపోయిన విషయాలు ఎలా రియలైజ్ అవ్వాలి అంటే పాత జన్మ యొక్క విషయంగా అనిపించాలి. ఎప్పుడైతే ఇలాంటి స్థితి ఉంటుందో అప్పుడు పురుషార్థం స్పీడ్ బాగా పెరుగుతుంది. మరి స్వయం యొక్క లేదా ఇతరుల యొక్క ఏదైనా గడిచిపోయిన విషయాలను మీరు ఎప్పుడూ చింతన చెయ్యకండి, చిత్తంపై పెట్టుకోకండి, వర్ణన కూడా చెయ్యకండి. అప్పుడే తీవ్ర పురుషార్థిగా కాగలుగుతారు. చింతనలో వద్దు, చిత్తంపై వద్దు, వర్ణన చెయ్యొద్దు. స్లోగన్: मेरेपन के अनेक रिश्तों को समाप्त करना ही फरिश्ता बनना है. నాది అని అనేక సంబంధాలను సమాప్తం చెయ్యటమే ఫరిస్తాగా అవ్వటం. నాది అనే అనేక రకాల సంబంధాలను సమాప్తం చెయ్యటమే ఫరిస్తాగా అవ్వటం. అన్ని సంబంధాలు ఒక్క బాబాతోనే, మిగతా అన్ని నిమిత్త మాత్రంగా. ఇదే భావనతో ఉండాలి. ఈరోజు స్వమానము: నేను తీవ్ర పురుషార్థి ఆత్మను. తీవ్ర పురుషార్థి ఆత్మను. హోలీ శబ్దం యొక్క అర్థాన్ని ప్రాక్టికల్గా తీసుకురండి అంటున్నారు. మరి ఈరోజు సాయంకాలం మనం హోలీ పండుగని జరుపుకుంటాము. సాయంకాలం అందరూ కూడా తప్పనిసరిగా క్లాస్కి రావాలి. అందరూ 6 గంటల వరకు సూక్ష్మంగాను స్థూలంగాను మనం హోలీ పండుగని జరుపుకుందాము. స్పెషల్ భోగ్ కూడా ఉంటుంది. ఓం శాంతి.